ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలు జిల్లాల్లో బికర ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలు జిల్లాల్లో బికర ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఏపీలో ఇవాళ అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు, మార్కాపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలకు తోడు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో నిలబడొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాలో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా పలు కోస్తా జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.